నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజీతం. రాష్ట్రంలో పరిణామాలు చూసుకుంటే కేసీఆర్ గారు మరి ఈ మధ్యకాలంలోనే చాలా పథకాలు తీసుకొస్తున్నారు. మరి దళిత బంధు కార్యక్రమం తీసుకొని వచ్చి మరి దళితులందరికీ కూడా 10 లక్షలు ఒక ఫ్యామిలీకి ఇవ్వాలనే ఉద్దేశంతో పథకం తీసుకొని రావడం సందర్భంగా మరి ఈరోజు మరి కలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కర్తాల్ మండల్లో మరి ఈరోజు మరి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు వచ్చి మరి ఈరోజు బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకం చేయడమే కాకుండా మరి దళిత వాడల్లో తిరిగి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొని వచ్చిన సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు జారీ చేసిన సందర్భంలో మాదారం సర్పంచ్ సాయిల్ గారు, అలాగనే సులోచన సాయిల్ గారు, అలాగనే వారి ఊరి పెద్ద మనిషి నరసింహగౌడ్ గారు, వీళ్ళందరూ కూడా మరి వార్డు మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు మరి ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడమే కాకుండా రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్స్ కూడా వాళ్ళు వస్తున్న సందర్భంలో వారిని మరి కొంచెం తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా అనిపిస్తుంది దళిత బంధు తీసుకురావడం వల్ల? నమస్కారం సార్. మాది దళిత బంధువు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో పెద్ద మనసు తోటి, ఆయన ఆశీస్సులతోటి, ఆయన దీవెనార్థులతోటి దళిత నాయకులు, దళిత యువజన సంఘాలు అందరూ బాగుపడాలని లక్షలాది రూపాయలు దళిత బంధు పథకము ప్రకటించడం జరిగింది. ఇవాళ జరుగుతున్నది, ఇలా ప్రకటిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకము అమలు చేస్తున్నాడో ఇలా తక్షణమే దళితులకు ఇంటింటికి ఆయన పండు ఇచ్చేది మాత్రం అందరికీ ముట్టాలని నా మనస్ఫూర్తికంగా కర్తాల్ మండల్ మక్తమాదరం గ్రామం మాది, చిన్న విలేజీ. అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. భూములు లేని వాళ్ళు ఉన్నారు, పేదలు నిరుపేదలు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు, పింఛన్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో దళితులు ఉద్యోగాలు లేక ఉన్నారు, మహిళా సంఘాల చదువుకున్న విద్యార్థులు గిట్ట, మహిళా తల్లులు గిట్ట ఉన్నారు. అందుకే మా ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసి దళితుల గురించి, బహుజనుల గురించి పెద్ద మనసు పెట్టుకొని ఆ పథకము రైతు బంధువు ఎట్లయితే ఇస్తున్నాడో దళిత బంధువు గిట్ట అట్లా ఇస్తానని ప్రకటించడం జరుగుతుంది ఇలా మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా గిట్ట సీసీ రోడ్లు కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, క్రీమ్ కోటింగ్ అది ఇది మశాన వాటికే కానీ, పల్లె ప్రకృతి కానీ, పల్లె ప్రకృతి వనాలు ఎన్నో కొత్త కొత్త పథకాలు ముందుకు తీసుకొస్తున్నాడు. రైతు వేదిక మక్తమాదరం గ్రామానికి 26 లక్షల రూపాయలు పెట్టి మా చిన్న విలేజ్కి కర్తాల్ మండల్ గ్రామాల 24 గ్రామ పంచాయతీలకు 4 రైతు వేదికలు మా ఎమ్మెల్యే గారు జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కర్తాల్ మండల్ కొత్త మండల్ ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మండల్ గిట్ట డెవలప్మెంట్ చేస్తని మా ఎమ్మెల్యే గారు, మా జడ్పీటీసీ దశరథన్న గారు వాళ్ళ కోరికలు ఉన్నాయి కాబట్టి ఊరు మన కొత్త మండల్ సస్యశ్యామలంగా తీర్చిదిద్దామని మన మక్తమాదరం గిట మన కలెక్టర్ గారు వచ్చారు, మా ఎమ్మెల్యే గారు గిట వచ్చిండు. మాదరం గ్రామంలో ఈ డెవలప్మెంట్ చేస్తామని, ముందుకు తీసుకుపోతామని, దళితులకు ఇండ్లు ఇప్పిస్తామని, దళితులకు రేషన్ కార్డులు లేని వాళ్ళు కానీ, పింఛన్లు కానీ, వ్యవసాయదారులకు కానీ ప్రతి ఒక్క దానికి మా ఎమ్మెల్యే గారు మాకు తోడుగా ఉన్నాడు. ఆయనకు ఓట్లు వేసిన ప్రజలు ఖచ్చితంగా ఆయన మర్చిపోకుండా కంటికి రెప్పలేక కాపాడుకుంటున్నాడు కలకుర్తి నియోజకవర్గాన్ని. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్యే గారిని మా ముఖ్యమంత్రి గారి గిట ఆ నిధులు ఇచ్చి మా ఎమ్మెల్యే గారికి గిట దీవించి ఆశీస్సులతోటి మా ప్రజలు, మేము దళితులం, మా ఎస్సీ కులం సర్పంచ్ రిజర్వేషన్లో నిలబడ్డాం సార్. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి గిట ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా, మా జడ్పీటీసీ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా, మా కార్యకర్తలు పోయినా, మా వార్డు సభ్యులు పోయినా, మా ఉప సర్పంచ్ పోయినా, మా ఆరంకి వెళ్ళి ఎవ్వరు ఏ పని మీద పోయినా ఎనీ టైం పక్క ఊరు మా ఎమ్మెల్యే మా ఊరని అభిప్రాయంతో మమ్మల్ని ఎక్కడ ఇట తీసేయకుండా కర్తాల్ మండల్ ప్రజలను మక్తమాదరాన్ని గిట దృష్టిలో పెట్టుకొని ఈ రైతు బంధు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఎంతో విజయవంతము. ఇలా మా ఎమ్మెల్యే గారు కర్తాల్ మండల మొట్టమొదటిగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ఊరు మొత్తం, ఊరు వాడ గేరు తిరిగి చిన్న పిల్లలు అందరికీ కలిసి వచ్చి ఈ ప్రోగ్రాంలో విజయవంతం చేసినాం. మా ఎమ్మెల్యే గారు ఇంకా ఉండి గిట్ట విజయవంతం చేసినాం కాబట్టి
మా ఎమ్మెల్యే గారికి, మా జడ్పీటీసీ గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా కార్యకర్తలు, నాతో పాటు వచ్చిన కార్యకర్తలు, వార్డు మెంబర్లు, మా గ్రామ పెద్దలు అందరికీ, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశం మా వార్డు సభ్యులు కానీ, మా పెద్ద మనుషులకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా సోదరుల గిట్ట నేను చెప్పండి నరసింహ గారు. ఈరోజు గ్రామం మక్తమాదరం మండల్ కడతాల్. నా పేరు లక్ష్మీ నరసింహగౌడ్. అదేవిధంగా ఈరోజు తెలంగాణ పోరాడి సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి, పేదల యొక్క ఆపద్ బాంధవుడు, రైతు బాంధవుడు అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎంతో ముందుకు పోయినాయి, లబ్ధిదారులకు అందినాయి. అదేవిధంగా అందరూ కూడా అభివృద్ధి చెందుతుండ్రు. అందులో భాగంగా కూడా ఇంకా ఈ యొక్క సబ్బండ వర్గాల్లో ఇంకా ఒక వర్గము అంటే ఎస్సీ వర్గము, దళిత వర్గము వెనుకబడ్డది కాబట్టి ఆ యొక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దళితులు అన్ని కులాల్లో వెనుకబడి ఉన్నారు, ప్రతి ఒక్క దాంట్లో వెనుకబడి ఉన్నారు. అందుకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు కూడా సమాజంలో అన్నిట్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో వాళ్లకు పేదలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ దళిత బంధు ఈరోజు బ్రహ్మాండంగా ప్రపంచ యావత్తు అబ్బురపడే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ ప్రవేశపెట్టి దళితులను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము పదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఇవాళ ప్రతిపక్షాలు అంటున్నాయి ఏం చేసిరు, ఏం సాధించిరు అనేది మన కళ్ళ ముంగల కానొస్తున్నాయి. ఎందుకంటే యథావిధిగా రైతు బంధు ఇవాళ ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వడ్డీలకు అప్పులు తెచ్చుకొని సావుకారులకు అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్న తరుణంలో ఇవాళ వడ్డీ వ్యాపారులు కూడా వెళ్ళిపోయినారు. ఎందుకంటే రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు కాబట్టి ఇవాళ వడ్డీ వ్యాపారులు కూడా స్థావరం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మిగులు ధాన్యం కూడా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మిగులు జలాలైనాయి, నీళ్లు కూడా సమృద్ధిగా వచ్చినాయి, పంటలు అభివృద్ధిగా పండించుకున్నారు. ఏ రోళ్లపై కానీ, గోదాములలో కానీ, రైతు వేదికలలో కానీ, ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఇవాళ ధాన్యం నిండింది. ఇది ఎవరి పుణ్యం అంటే కేసీఆర్ పుణ్యంతో ఇవాళ బయట దేశాలకు కూడా ఇవాళ మనము ఎగుమతి చేసుకునే దానికి వచ్చి ఎదిగినాము. కాబట్టి రైతులము ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ ఆనాడు ఇవాళ కరెంటు కూడా ఉండదని చెప్పారు. ఇవాళ మిగులు కరెంటు కూడా చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు, మిగులు జలాలు చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్. మిషన్ భగీరథ నీరు అందించి అదేవిధంగా పేదలకు కూడా, వృద్ధులకు కూడా పింఛన్లు ఇచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కన్న బిడ్డలు లేక కంటి రెప్పలేక చూసుకున్నటువంటి కేసీఆర్ గారికి మనం అండగా ఉండాలి. ఇంకా ఈ యొక్క దళితులకు ఈ దళిత బంధు కూడా అందాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా మునుముందు ఇంకా మనకు మంచి పథకాలు చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా మేము ఈ యొక్క కేసీఆర్ గారికి పాదాభివందనం తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా యావత్ ప్రజానికం కూడా అందరూ కూడా కేసీఆర్కు అండగా ఉండాలని చెప్పి కూడా మేము నమస్కరిస్తూ మీడియా సోదరులకు కూడా ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మరి కేసీఆర్ గారు పెట్టినటువంటి దళిత బంధు పథకాన్ని సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు కూడా దళిత బాడళ్ళు, దళిత అభివృద్ధి చెందుతున్నటువంటి దళిత విద్యార్థులందరూ కూడా లాభం చేకూరాలనే ఉద్దేశం కోరుతూ మరి అలాగే చూసినట్టయితే ఈరోజు మద్దారం సర్పంచ్ సైదుల్ గారు నరసింహ గారు కూడా సులోచన సైదుల్ గారు వేడుకున్నారు. అలాగనే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ కూడా మంచి నిధులు ఇచ్చి మా యొక్క గ్రామ పంచాయతీ మండలి కూడా కొత్తగా ఏర్పడడం చేత డెవలప్మెంట్లో ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తారు. చూస్తూ ఉండే విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, కలవకుర్తి, కడతాల్.